హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ ఎపిసోడ్కి, ఈ హర్రర్ స్టోరీకి, హర్రర్ లవర్స్ అండ్ ఘోస్ట్ లవర్స్ అండ్ హర్రర్ని ఇష్టపడే మన బ్యాచ్ అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఇది చూడగానే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మన స్టోరీని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీరు కూడా రికమెండ్ చేయండి. నెక్స్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని కథల్ని, అన్ని ప్రసారాలని చక్కగా మీరు ఎంజాయ్ చేయండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు. కనుక నాకు కూడా ఒక ప్రోత్సాహం ఇవ్వాలి అని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకుని మన రెండు ఛానల్స్ని లైక్స్ ద్వారాను, కామెంట్స్ ద్వారాను మీరేమనుకుంటున్నారో, ఈ స్టోరీస్ మీకు నచ్చుతున్నాయో లేదో మీ కామెంట్స్ ద్వారా తెలియచేయవలసిందిగా కోరుకుంటూ, ఇక ఆలస్యం చేయకుండా ఈ మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ స్టోరీ మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ తాలూకా ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి కమల గారు హైదరాబాద్లోని కుషాయిగూడ ప్రాంతానికి చెందినవారు. ఆవిడ మనతో షేర్ చేసుకున్నటువంటి ఒక టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్. సో మొట్టమొదటిగా మన ఛానల్స్ని సపోర్ట్ చేస్తున్నందుకు, తన స్టోరీని మనతో షేర్ చేసుకున్నందుకు, మన ఛానల్స్ని చూస్ చేసుకున్నందుకు శ్రీమతి కమలా రామ్మోహన్ గారికి మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ అండ్ సిటీవీ ఆడియో ఫీస్ట్ ఛానల్స్ తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు, ఇంకా కృతజ్ఞతలు. సో ఆ సోదరి మనతో చెప్పినటువంటి స్టోరీ ఆవిడే ఫేస్ చేశారు కాబట్టి ఇది లేడీ పర్స్పెక్టివ్లోనే సాగుతుంది. ఆ రకంగానే ఈ కథని నేను మీకు తెలియజేయదలుచుకున్నానండి. ఇది వినగానే మీకు ఏమనిపించింది లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కమల గారు ఈ విషయం చెప్పినప్పుడు అది దాదాపుగా ఆవిడకి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనట. ఆవిడ పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ ఓన్ హౌస్ కుషాయిగూడ ప్రాంతంలోనే ఉంది. వాళ్ళు అక్కడే ఉండేవారట. అయితే ఈవిడ మాత్రం, కమల గారు మాత్రం చిన్నప్పటి నుంచి, అంటే ఒక 7-8 సంవత్సరాల వయసు నుంచి కూడా ఆవిడ విజయవాడలో పెరిగారట. విజయవాడలో పెరగడం వల్ల ఆవిడ హైదరాబాదు, ఆవిడకి 16 సంవత్సరాల వయసులో తిరిగి వాళ్ళ అమ్మా నాన్న గారు, అంటే వాళ్ళ ఫ్యామిలీతో ఆవిడ చేరుకున్నారట. అంతవరకు వాళ్ళ అమ్మమ్మ గారింట్లో ఉండి చదువుకోవడం జరిగిందటండి. ఇది స్టోరీ బ్యాక్డ్రాప్. ఆవిడ కుషాయిగూడ వచ్చి, ఆవిడకి అప్పుడు 16 ఏళ్ళు. ఆవిడ కుషాయిగూడ వచ్చి అప్పటికి నెల రోజులు జరుగుతుంది. ఆవిడకి కొత్తగా కాలేజీలు, జూనియర్ కాలేజీలో వేయడం కోసం, జాయిన్ చేయడం కోసం వాళ్ళ పేరెంట్స్ కాలేజీలు మంచి చెడులు అన్నీ వెతుకుతున్నారనమాట, చూస్తున్నారట. ఆ సమయంలో ఆవిడ ఖాళీగానే ఉండేదట. ఆవిడకి కథలన్నా, నోవెల్స్ అన్నా, దెయ్యాల కథలన్నా, ప్రత్యేకించి దెయ్యాల సినిమాలన్నా ఆవిడకి చాలా ఇష్టం అట. కానీ చచ్చేటంత భయం అట. అంత భయం ఉన్నప్పటికీ కూడా ఎక్కడా రాజీ పడకుండా ఆవిడ వచ్చిన ప్రతి దెయ్యం సినిమా చూస్తారట. అలాగే కథల్లో కూడా ప్రతి దెయ్యాల కథ ఎక్కడైనా ఉంటే, చందమామ కథలైనా సరే, గొప్ప గొప్ప విలువైన చందమామ కథల్లో కూడా దెయ్యం ప్రసక్తి కనబడగానే ఆవిడ చక్కగా చదివేవారట. చాలా ఎంజాయ్ చేస్తూ ఆవిడ నాతో చెప్పడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఖాళీగా ఉన్న ఆ రోజులలో ఆవిడ ఎదుర్కొన్న భయానక సంఘటన అండి ఇది. అయితే కుషాయిగూడ ఇంచుమించుగా 30-35 ఏళ్ల క్రిందటి మాట అట ఇది. 30-35 ఏళ్ల క్రిందట కుషాయిగూడలో ఆవిడ ఉంటున్న సమయంలో ఎక్కువ భాగం ఆడపిల్లలు బయట తిరగడానికి, రాత్రుళ్ళు 9-10 గంటల వరకు తిరగడానికి అటువంటిది ఏమీ ఉండేది కాదంట. అప్పుడు ఎప్పట్లాగానే
రాత్రి 7:30 కల్లా ఆడపిల్లలు చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళతో కలిసి మాట్లాడుకుని అంతా అయిపోయి శుభ్రంగా భోజనాలు చేసేసి 9 గంటలకల్లా వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయి ఎవరింట్లో వాళ్ళు హాయిగా వాళ్ళ తల్లులకు సాయం చేసి పడుకున్నటువంటి కాలం అండి. ఇప్పట్లా కాదు. సో అటువంటి పరిస్థితిలో ఆవిడ ఎంత భయపడి ఉంటారు, ఎలాగా ఇబ్బంది పడి ఉంటారు అనేది కమల గారి పర్స్పెక్టివ్లో నేను ఈ స్టోరీ నడిపిస్తున్నానండి. సో నా పేరు కమల. నాకు 16 సంవత్సరాలు. నేను జూనియర్ కాలేజీలో చేరడం కోసం హైదరాబాదు మా అమ్మా నాన్నగారింటికి వచ్చేసానండి. వచ్చేసిన దగ్గర నుంచి నాకున్న ఇంట్రెస్ట్లన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ హ్యాపీగా జాలీగా చుట్టుపక్కల అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ నా టైంని నేను స్పెండ్ చేస్తున్నాను. ఇలాగ స్పెండ్ చేస్తున్నప్పుడు మాకు మా ఏరియాకి అంటే మేము ఉండే కుషాయిగూడ ప్రాంతంలో అందరం ఒక 6 ఆడపిల్లలు ఉండేవాళ్ళం అండి. ఆ కాలనీ ఏరియాలో అంతమంది ఒకే దగ్గర ఉండేటప్పటికీ మేము ఎక్కువగా కబుర్లు చెప్పుకోవడం, కథలు చెప్పుకోవటం, చిన్నప్పటి విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉండటం ఇలా గడుపుతూ ఉండేవాళ్ళం అండి. ఇలా గడుపుతూ ఉన్నప్పుడు మేము రాత్రి 9:30, 10 గంటల వరకు భోజనం చేసేసి మళ్ళీ కలుసుకుంటూ ఉండేవాళ్ళం అండి. గట్టు మీద కూర్చొని అక్కడ ఒక గట్టులాగా ఉండేది మా పక్కింట్లో. ఆ గట్టులాగా ఉంటే ఆ గట్టు దగ్గర కూర్చొని అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం అండి. అప్పుడు ఎదురుకుండా ఒక ఇల్లు కడుతూ ఉండడం చేత అక్కడ ఇసుక పోగులు పోసి ఉంచేవారండి. ట్రాక్టర్లతో ఇసుకొచ్చి పోగులు పోసి ఉంచేవారు. ఆ ఇసుకలో కొంతమంది అమ్మాయిలు కూర్చునేవాళ్ళం, గట్టు మీద కొంతమంది కూర్చునేవాళ్ళం. కూర్చుని ఇంక రాత్రి 10 అయినా ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నా కొంచెం కూడా ఖాతరు చేయకుండా మేము కబుర్లు చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, కేరింతాలు కొట్టుకుంటూ చాలా హాయిగా గడిచినటువంటి కాలం అండి. ఇప్పుడు పిల్లల్ని చూస్తే నాకు చాలా అసలు జాలి వేస్తుంది. అసలు అన్ని రకాలైన అనుభూతులకి కూడా వాళ్ళు దూరం అయిపోయి మొబైల్స్కి, స్కూల్ పుస్తకాలకే పరిమితం అయిపోయారండి. సో ఆ రోజుల్లో మేము అలాగే ఒకరోజు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మా పక్క ఇంట్లోనే ఒక అమ్మాయి ఉండేదండి. ఆ అమ్మాయి మాకు గడిచిన 2 రోజులుగా ఆమె కనిపించలేదు. మాకు ఎందుకు కనిపించలేదు, అసలు తనెందుకు, ఆ అమ్మాయి పేరు వసంత అండి. ఇప్పుడు వసంత ఎక్కడుందో నాకు తెలియదు. ఆ అమ్మాయి పేరు వసంత. అయితే ఆ అమ్మాయి 2 రోజులుగా రావడం లేదు అని నాతో చెప్తే, ఎందుకు రావడం లేదు, ఏమైంది కనుక్కున్నారా అంటే, లేదు జ్వరం వచ్చిందంటే అందుకని రాలేదు అని ఒకరు చెప్పారండి. ఎందుకు వచ్చిందా అని కనుక్కొని మాట్లాడుకుంటూ మేము ఆ రోజు 10:30 దాకా బయటే గడిపిన తర్వాత మా బ్యాచ్లోని ఒకళ్ళ పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి, అందరిలోకి కాస్త కంటికి ఆనేటట్టుగా నేనే ఉంటాను కాబట్టి నన్ను చాలా భయంకరంగా తిట్టారండి ఆ రోజు. ఏమమ్మాయి నీకు బుద్ధి లేదా, అసలు రాత్రి 10:30 అవుతుంటే ఏంటి మీటింగులు, ఇంటి ముందర కూర్చొని పని పాట లేకుండా ఉన్నావు నువ్వు, వీళ్ళందరికీ రేపు పొద్దున మళ్ళీ స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి, అయినా ఈ అమావాస్య రాత్రుల్లో మీకు పని లేదేంటి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు నీకేం చెప్పరా, ఇలాగే వదిలేస్తారా అని చెప్పి ఆవిడ మా ఇంట్లో పేరెంట్స్ని కూడా కలిపి తిట్టేటప్పటికి నాకు కోపం వచ్చిందండి. కోపం వచ్చి, మా పేరెంట్స్ని ఎందుకంటారా ఆంటీ, మీరు మీకు నచ్చకపోతే మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి, కానీ నన్ను ఎందుకంటారు, మా ఫ్రెండ్స్ని ఎందుకంటారు, మా పేరెంట్స్ని ఎందుకంటారు అని నేను తిరగబడ్డానండి. అబ్బో చాలా చెప్పొచ్చావు, కానీ నీకు కూడా ఏదో ఒక రోజు కుదురుతుందిలే అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయిందండి. నాకెందుకో చాలా నచ్చక, సరే నాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి అప్పటికి అందరం మొహాలు వేలాడేసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామండి. ఒక 2 డేస్ తర్వాత ఎప్పట్లాగే భోజనం చేసి హుషారుగా 9 గంటలకు బయటికి వెళ్ళబోతుంటే ఆ రోజు మా అమ్మ ఆపారండి. ఆపి, ఏ కమ్మి అని పిలిచేవారు నన్ను. ఏ కమ్మి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు బయటికి, ఇవాళ అమావాస్య, ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండు అన్నారు. అమావాస్యకి మేము బయటికి వెళ్ళడానికి సంబంధం ఏంటి అన్నాను నేను. అంటే ప్రతిదానికి నీకు లాజిక్లు తీయడం అలవాటైపోయింది, ఇవాళ అమావాస్య రాత్రి అని చెప్తున్నాను కదా, లోపలికి రా అని గట్టిగా తిట్టారండి. గట్టిగా తిడితే, అయితే మిగతా వాళ్ళకి కూడా చెప్పొస్తానని చెప్పి నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చి మిగతా వాళ్ళు కూడా ఎవరు రాలేదండి. నేను ఒక్కదాన్నే కూర్చుని గట్టు మీద కూర్చుంటే మా అమ్మ లోపల నుంచి అరుస్తున్నారు, ఏ కమ్మి ఎప్పుడు వస్తావు నువ్వు అని. ఇగో వస్తున్నా అంటున్నాను. వస్తున్నా అన్న నా కేక వినపడి మిగతా వాళ్ళు వస్తారని నాలో ఆశ, కానీ ఎవరూ రాలేదండి. నేను కూర్చున్నాను. కొంచెం సేపు అయిన తర్వాత కరెంటు పోయిందండి. అప్పట్లో పవర్ కట్ చాలా ఎక్కువ ఉండేది. కరెంటు పోయింది. కరెంటు పోతే నా పక్కన వచ్చి ఒక అమ్మాయి కూర్చుంటే నేను, ఏ వసంత నీకు జ్వరం తగ్గిందా అని అడిగాను. నేను వచ్చింది వసంతగా గుర్తించి. అంటే అంది.
అన్న తర్వాత చూసావే అనవసరంగా కబుర్లు చెప్పుకుంటున్నాము మన్ని, వాళ్ళ అమ్మ వచ్చి విపరీతంగా తిట్టింది నిన్న, మన్నెందుకు తిట్టాలా ఆంటీ వచ్చి అని నేను కంప్లైంట్ చేస్తున్నట్టుగా ఆమెతో చెప్పాను. చెప్తే ఆమె అసలు ఏం మాట్లాడటం లేదు. మాట్లాడకపోతే ఏంటి అసలు మాట్లాడవు నువ్వేం చూసి భయపడ్డావు, అసలు నీకెందుకు జ్వరం వచ్చింది, ఏమైంది నీకు అని అడిగాను నేను. అడిగితే ఏమీ లేదులే అనేసింది. ఏమీ లేదంటావేంటి, ఏమైందో చెప్పు అన్నాను. అంటే ఆమె ఏం మాట్లాడటం లేదండి. మాట్లాడకపోతే అసలు ఏమైంది, అప్పటి వరకు నేను చేతిలో ఇసుక తీసి గుప్పెళ్ళ నుంచి ఒక చేతిలోంచి ఒక చేతిలోకి పోసుకుంటూ మాట్లాడుతున్న దాన్ని ఆమె ఎప్పటికీ వినకపోతుండేసరికి, అంటే నాకు సమాధానం చెప్పకపోయేటప్పటికి ఏమైంది అసలు వసంత, అసలు ఏమైంది నీకు అన్నాను. అంటే అసలు ఏమీ మాట్లాడటం లేదండి. అలా కూర్చొని ఉంది, చీకట్లో ఒక మనిషి పక్కన కూర్చున్నట్టే ఉంది. కానీ ఆ అమ్మాయి వసంత లేకపోతే ఇంకెవరన్నా అనేది నాకు పోలిక కూడా తెలియట్లేదు. అంత చీకట్లో ఉన్నాం ఇద్దరం. మా అమ్మేమో కొవ్వొత్తి పట్టుకొని నన్ను గట్టిగా కేకేస్తుంది. రమ్మంటే నీకు కాదు, బుర్రా బుద్ధి లేదు, చీకట్లో కూర్చున్నావు, ఒక్కత్తివే ఏం చేస్తున్నావు అక్కడ అని అడిగిందండి మా అమ్మ. అడగగానే నాకు పై ప్రాణాలు పైన పోయాయి. అసలు ముందర మా అమ్మ మీద కోపం వచ్చింది. ఒక్కదాన్ని లేను మమ్మీ, ఒక్కదాన్ని లేను, ఇక్కడ వసంత ఉంది అని నేను కేకేశాను. అంటే మా అమ్మ కొవ్వొత్తి పట్టుకొని గబగబా నడుచుకుంటూ వచ్చారు. అది గాలి కారిపోకుండా చెయ్యి అడ్డు పెట్టి వచ్చి, నీకేమైనా మతిపోయిందా, చూసుకున్నావా నీ పక్కన ఎవరైనా ఉన్నారేమో, అందుకే చెప్పాను నీకు అమావాస్య రాత్రుల్లో బయట తిరగొద్దని, నీకు రాను పొగరెక్కువైపోతుంది, నువ్వు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది అని మా అమ్మమ్మ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అండి అనేసి మా అమ్మ చెప్తూ నన్ను బలంగా వీపు మీద ఒక్కటి చరిచేటప్పటికి నాకు కోపం వచ్చింది. 16 సంవత్సరాలు వచ్చే నేను పెద్దదాన్ని అయిపోయాను, నన్ను చరుస్తుందా అని. అయినా అప్పుడు ఒంటి మీద స్పృహలోకి వచ్చి నేను పక్కకి తిరిగి చూస్తే గట్టు మీద ఎవరూ లేరండి. ఈ విషయాన్ని ఎలా తీసుకోవాలంటారు? గట్టు మీద ఎవరు లేకపోయేటప్పటికీ నాకు కాళ్ళు వణకడం మొదలుపెట్టాయి. చిన్న వయసు కదండి, కాళ్ళు వణకడం మొదలుపెట్టాయి. నేను ఇసుకలో నిలబడ్డానేమో కూరుకుపోతున్నట్టుగా అనిపిస్తే మా అమ్మ కొంచెం ముందుకి చకచకా నడుచుకుంటూ వెళ్ళి, రా ఇంకా తగలడు లోపలికి అందావిడ. అంటే అమ్మ నేను రాలేకపోతున్నాను అన్నాను. ఏమిటి రాలేకపోతున్నావా అని చెప్పి మళ్ళీ ఆవిడ వచ్చి నన్ను చేయి పట్టుకొని లాక్కొని తీసుకెళ్ళి లోపలికి వెళ్ళినప్పుడు ఆ కొవ్వొత్తి వెలుగులో మా అమ్మ నన్ను చూసి, ఏమైందే నీకు అలా చెమటలు పట్టాయి, ఎందుకలా ఉన్నావు అని. నేను అక్కడ పక్కన ఒక అమ్మాయితో మాట్లాడానని, ఆ అమ్మాయిది మా అమ్మకి కనిపించలేదని కనుక నేను చెప్పినట్లయితే మరుసటి రోజే నన్ను విజయవాడ పంపించేస్తారని నాకు భయం వేసి ఎలాగైనా ఈ ఊళ్ళోనే చదువుకోవాలన్న ఉద్దేశంతో, హైదరాబాద్లోనే ఉండాలి, అక్కడే చదువుకోవాలన్న ఉద్దేశంతో నేను ఆ విషయాన్ని దాచిపెట్టి అమ్మ నాకు భయం వేస్తున్నది, నువ్వు కూడా నా రూమ్లోకి వచ్చి పడుకోవా అని అడిగాను నేను. అంటే ఏం బయట కూర్చున్నప్పుడు భయం లేదేంటి, పడుకో అనేసి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే గదిలో కూర్చుంటే కిటికీ తలుపులు తెరిచున్నాయి. గుండె గుబేలు మంది. ఆ తలుపులు ఎవరైనా వచ్చి మూసేస్తే బాగుండు అనుకున్నాను నేను. అని అమ్మా అని పిలిస్తే మళ్ళీ ఏమైంది పక్క గదిలోంచి ఆవిడ అందండి. అంటే కిటికీ తలుపులు వేయవా అన్నాను నేను. గొప్ప ధైర్యవంతురాలు నడిచొచ్చింది, మరి ఎప్పటిదాకా బయటేగా ఉన్నావు, నువ్వే వేసుకో, ఇలా అయితే కానీ నీకు బుద్ధి రాదు అందావిడ. అంటే నేనే నెమ్మదిగా లేచి, పౌరుషం వచ్చింది నాకు, నేనే నెమ్మదిగా లేచి కిటికీ తలుపులు వెయ్యాలి అని మంచం దిగానండి. మంచం దిగేటప్పటికి మంచం కింద ఎవరో ఉన్నట్టుగా నాకు అనిపించిందండి. మంచం కింద ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తే ఏముంది మంచం కింద, ఎలా తొంగి చూడాలి, నాకు భయంతో అసలు గుండెకాయ జేబులో పడిపోయింది. ఎలాగా ఏమైంది అసలు అని అనుకుని నెమ్మదిగా వంగి చూడడానికి ధైర్యం లేదు, అలాగని మంచం మీద కూర్చునే ధైర్యమూ లేదు. మళ్ళీ కరెంటు పోయింది. ఈ కరెంట్ ఏంటి నా ప్రాణం మీదకి, ఇవాళ నేను చచ్చిపోతానేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఒక 5 నిమిషాలు నాకు గుర్తుకొచ్చిన దేవుళ్ళన్నింటినీ తలుచుకున్నానండి. తలుచుకున్న తర్వాత కరెంట్ వచ్చింది. ఒక్క గెంతులో దూకి కిటికీ తలుపులు వేసేద్దామని చెప్పేసి, కిటికీ తలుపులు చిన్న హుక్కుల్లాగా ఉండేవండి అప్పట్లోని, ఇప్పట్లా కాదు కదా, చిన్న ఇనప హుక్కులాగా ఉండేది, రింగులాగా కిటికీకి ఉండేది, దాన్ని పెట్టుకునేవాళ్ళం. అది తీసి రావడం లేదు, అది గట్టిగా తీసి తలుపులు ఆగాలని ప్రయత్నం చేశానండి. ప్రయత్నం చేస్తూ ఉండగా నా దృష్టి అప్రయత్నంగా ఎదురుగా మేము మాట్లాడుకునే గట్టు దగ్గర, మైదానం దగ్గర పడిందండి. కన్స్ట్రక్షన్ అవుతున్న హౌస్ వైపు పడింది. అంతేనండి. ఇంకా నాకు
ఒక్కసారి ఒంట్లో ఉన్న రక్తం అంతా చల్లబడిపోయినట్టుగా అయిపోయి ఎంత భయం అనిపించిందంటే ఎప్పుడూ అంత భయం అనిపించలేదు. కడుపులో ఏదో తిప్పుతున్నట్టుగాను అదొక రకంగానూ అనిపించింది. ఇంతకీ నన్నంత భయభ్రాంతులకి గురి చేసినటువంటి ఆ దృశ్యం ఏంటి అని కదా మీకు డౌటు. ఆ దృశ్యం ఇంకేం లేదండి. అక్కడ ఆ ఇసుకంతా సమాంతరంగా ఉన్నట్టుగా ఉంది. నా కంటికి అలా కనిపిస్తోంది, ఒక గట్టులాగా కనిపిస్తుంది. అక్కడ ఒక నలుగురు గొంతుగ్గా కూర్చుని చేతులు ముందుకి ఇలా వేలేసుకొని, గొంతుగ్గా కూర్చుని చేతులు ముందుకు వేలేసుకొని కూర్చున్నారండి. ఏదో మాట్లాడుకుంటున్నట్టుగా కూర్చున్నారు. అందులో ఒకళ్ళిద్దరు మూతుల దగ్గర ఎర్రగా వెలుగుతున్నాయి. అంటే సిగరెట్లు కాలిస్తే ఒకసారి లోపలికి దమ్ము లాగినప్పుడు ఎలాగైతే సిగరెట్ కొస ఎర్రగా వస్తుందో అలాగ అప్పుడప్పుడు వస్తుంది. అందులో ఒక చెయ్యి దాన్ని ముందుకి వెనక్కి ఊపుతూ ఉందన్నమాట. అంటే సిగరెట్ కాలుస్తున్నట్టుగా నేను అర్థం చేసుకున్నాను. నన్ను అందులో మీరు అనొచ్చు, అందులో భయపడడానికి ఏముంది, అది సాధారణమైన దృశ్యమే కదా, అంతవరకు మీరు భయపడి ఉండడం వల్ల మీకు అలా కనిపించి ఉండొచ్చు, అలా అనిపించి ఉండొచ్చు, అది మనుషులే కావచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. మనుషులైతే చేతులు మండుతూ ఉండవు కదండి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఆ వేలేసినటువంటి చేతులు మండిపోతున్నాయి. మంటలో పెట్టిన చేతులు ఒక్కసారి కొరకంచులు తీసి మంటతో తీస్తే ఎలా ఉంటాయో అలాగా చేతులు మాత్రం మండుతూ ఉన్నాయి. నేను పడుకున్న గది కిటికీకి అక్కడికి సుమారుగా ఒక 40 అడుగుల దూరం ఉంటుంది అంతే. నాకు కనిపించకుండా ఎలా ఉంటుంది? అప్పటికి కరెంటు కూడా వచ్చింది కాబట్టి స్ట్రీట్ లైట్ వెలుగులో కనిపిస్తున్నదండి. మామూలు తెల్లటి ట్యూబ్ లైట్లు ఉండేవి కదా అప్పట్లో. ఆ లైట్ వెలుగులో అక్కడ నలుగురు కూర్చున్నట్లు, ఆ కూర్చున్న నలుగురు అందులో ఒకరు సిగరెట్ కాలుస్తున్నట్టు, తర్వాత ఏమో మిగతా నలుగురు అంటే 8 చేతులు ఉంటాయి కదండి. ఆ 8 చేతులు అలాగే ఇలా ముందుకు వేలేసుకుని కూర్చున్నట్టు, ఆ వేలేసుకున్న చేతులు మండుతూ ఉండడం నా కళ్ళతో నేను చూశానండి. నా కళ్ళతో నేను చూసేటప్పటికి నాకు ఒక్కసారి మైండ్లోని ఏదో సంచలనం, అకస్మాత్తుగా కడుపులో నొప్పి స్టార్ట్ అయిందండి. ఎంత నొప్పి స్టార్ట్ అయిందంటే నా కాళ్ళు గజగజ వణకడంతో పాటు నేను అక్కడి నుంచి కదలలేకపోతున్నాను. మా అమ్మని పిలవాలనుంది, పిలవలేకపోతున్నాను. తలుపు వెయ్యాలనుంది, వెయ్యలేకపోతున్నాను. అక్కడి నుంచి చూపు మళ్ళించి మరొక వైపుకి మొహం తిప్పుకోవాలనుంది, కానీ తిప్పుకోలేకపోతున్నాను. కొంచెం సేపు అయిన తర్వాత కొద్ది క్షణాల వ్యవధిలోనే ఆ కాలుతున్న చేతులు ఒక్కసారిగా పైకెత్తి చెయ్యి ఊపాయి. అంటే నన్ను పలకరించినట్టుగా చెయ్యి ఊపాయి. అంతేనండి. మరుక్షణం నేను దబ్బున కింద పడ్డాను. ఆ పడిపోవడంలో నా తల మంచం కోడుకు తగులుకోవడంతో తలకి పెద్ద గాయమైందండి. గాయం అవడంతో నేను పెట్టిన కేకకి మా ఇంట్లో వాళ్ళు వచ్చి చూశారు. చూసిన తర్వాత నన్ను ఆదరాబాదరాగా అక్కడ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారట. ఆ రాత్రి నాకు అది తెలియలేదు. మరుసటి రోజు లేచేటప్పటికి విపరీతమైన తలనొప్పి, తలకి పెద్ద కట్టు, అక్కడ కుట్లు పడ్డాయి నాకు నుదురు మీద. ఇప్పటికీ కూడా నుదురు మీద కుట్లు గుర్తులు అలాగే ఉన్నాయి, పడ్డాయి. ఆ కుట్లు మళ్ళీ విప్పడానికి 9 రోజులకో 7 రోజులకో విప్పారు. అంతవరకు కూడా నాకు రోజు ఫీవర్ వస్తూ పోతూ ఉంది, ఆన్ ఆఫ్ ఫీవరు. అది ఎంత భయపడ్డాను అంటే ఆ పిశాచాల మీటింగ్ చాలా భయపడ్డాను నేను. అది అయిన తర్వాత నాకు నొప్పులు తగ్గి, జ్వరాలు తగ్గి, ఇవన్నీ తగ్గి నేను నార్మల్ కండిషన్లోకి వచ్చేటప్పటికి 20 రోజులు పట్టిందండి. 20 రోజులు పట్టిన తర్వాత మళ్ళీ నేను నెమ్మదిగా చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడానికి, వీధిలోని పలకరించడానికి, అటు ఇటు తిరగటానికి నాకు ఓపిక వచ్చేటప్పటికి ఇంకో 4 రోజులు పట్టింది. అగైన్ అమావాస్య రాత్రులు స్టార్ట్ అయ్యాయండి. నేనైతే మా అమ్మ చెప్పకుండానే చస్తే అసలు బయటికి కూడా వెళ్ళకూడదని నిర్ణయించుకుని ఇంకా 4 రోజుల్లో అమావాస్య అండి. 4 రోజుల్లో అమావాస్య. నేను గుర్తు పెట్టుకుని క్యాలెండర్లో నల్లటి చుక్క ఉంటుంది కదండి, గుర్తు పెట్టుకుని అమావాస్య ఎప్పుడు, ఎన్నాళ్ళు అయింది నాకు దెబ్బ తగిలి, నాకు ఇవన్నీ నేను బేరీజ్ వేసుకుంటూ
ఈ అమావాస్యకి నేను ఎక్కడికి బయటికి వెళ్ళను అని నిర్ణయించుకున్నాను. బయటికి వెళ్ళను. అసలు నాకు దెబ్బ తగిలిన తర్వాత మా తాలూకా కబుర్లన్నీ కూడా అర్ధంతరంగా ఆగిపోయినాయి. ఎందుకంటే నేను వెళ్ళడానికి లేక వాళ్ళే మన ఇంటికి వచ్చి మాట్లాడుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. సో అందరు ఆడపిల్లలు ఇంట్లోనే మాట్లాడుకునేవాళ్ళం. ఇలా జరుగుతుందని మేమెవరం ఊహించలేదండి. ఇది అయిపోయిన తర్వాత ఆ రోజు అమావాస్య నేను అనుకున్న రోజుకి 2 రోజుల ముందే మా నాన్నగారితో నేను చెప్పానండి. చెప్పి నాన్నగారు, నేను ఆ గదిలో పడుకోలేను, నాకు వేరే గది ఇవ్వండి, వేరే గదిలో పడుకుంటాను అని అంటే, మనదే రాజభవనం కాదమ్మా, నీకోసం నువ్వు కాలేజీ చదువుకు వచ్చావు కాబట్టి నువ్వు చదువుకుంటావని నీకు రీడింగ్ టేబుల్ వేసి ఆ గదిని నీకు కేటాయించాము. ఆ గది తప్పితే హాలు, ఆ తర్వాత వంటగది, పూజ, ఆ తర్వాత మాస్టర్ బెడ్రూము తప్పించి ఇంకేం లేవు. పెద్ద గది అనేవారు, ఇప్పుడంటే మాస్టర్ బెడ్రూమ్ అంటున్నాము, అప్పుడు పెద్ద గది అమ్మ నాన్న ఉండేవారు. అది తప్పించి ఇంకేం లేవు, నువ్వు ఉంటే అందులో ఉండు, లేదా హాల్లో ఉండు, అంతకుమించి ఇంక మేమేం చేయలేమని చెప్పి మా నాన్నగారు చెప్పారండి. మా నాన్నగారు అలా చెప్పడంతో విధి లేక ఆ కిటికీకి నేను మరుసటి రోజు ఏం చేశానంటే, ఇంకా తెల్లారితే అమావాస్య అనగా ముందు రోజు ఆ కిటికీకి మొత్తం బోల్టులు పెట్టేసి టేప్ అతికించేశాను. మొత్తం టేపు తీసుకొచ్చి ఆ టేపు అతికించేశాను. టేపు అతికిస్తే, ఎందుకు కిటికీకి టేప్ అతికిస్తున్నావు, వాస్తు దోషాలు తగులుకుంటాయి, ఈ గది కిటికీకి టేపు అతికించడం అది చేయకు, నీకు భయం వేస్తే రాత్రులు తీయకు, కానీ పగలు తీసి ఉంచాలి అని అమ్మ చెప్పింది. అమ్మ చెప్తే నాకు మా అమ్మ మీద చాలా కోపం వచ్చింది. నాకు గది ఇవ్వాలంటే కుదరదంటావు, పోనీ ఇందులోనే ఉంటానని, నేను కిటికీ అంటే నాకు భయం వేస్తున్నది, కిటికీ దగ్గర నేను ఉండలేనని చెప్తే ఆ కిటికీకి తెరిచే ఉంచమంటావు, రాత్రి మూసి ఉంచమంటావు, ఇవన్నీ నాకు భయం, అసలు ఆ కిటికీని చూస్తే నాకు భయం వేస్తున్నదని నేను ఏడవడం మొదలుపెట్టాను. మా నాన్నగారు నా మీద జాలిపడి, పోనీలే అమావాస్యకి అలాగా టేప్ వేసేద్దు కానీ మిగతా రోజుల్లో తీసుంచదు కానీ అన్నారండి. దాన్నే మహాభాగ్యం అనుకుని టేప్ వేసేసాను. టేప్ వేసేసిన తర్వాత ఆ రోజు నేను చాలా ధైర్యంగా పడుకున్నానండి. ఆ రోజు అమావాస్య కిటికీకి టేపు వేసేసి ఉంది. అయితే అటాచ్డ్ బాత్రూమ్ కల్చరు అంతగా లేదు. కాస్త తలుపు తీసుకొని పెరటి సైడు తలుపు తీసుకుని వంటగదికి ఆనుకొని ఉన్న డోర్ తీసుకొని, ఆ డోర్ తీసుకుంటే 2 మెట్లు దిగ్గానే బాత్రూము, ల్యాబరేటరీ ఉండేవండి. అప్పుడు అలాగే ఉండేవి. అయితే అలా ఉన్న చోటకి నాకు రాత్రి అవసరం పడింది. 12 గంటలకి అవసరం పడితే వెళ్ళి మా అమ్మని లేపాను. అమ్మ ఒకసారి బాత్రూమ్కి సాయం వస్తావా అని అడిగాను. వస్తావా అంటే, గాడిదల్లే పెరిగావు, ఇంకా బాత్రూమ్కి వెళ్ళడానికి నీకు సాయం రావాలా, వెళ్ళిరా పర్వాలేదు అని అన్నది. నేను లైట్లన్నీ వేసుకుని వెళ్ళు, ఎందుకు భయం అంది. అంటే సరే అని చెప్పి ఇంక తప్పనిసరి, పైగా అప్పుడు నేను పీరియడ్స్లో ఉన్నానండి, ఇంకా తప్పనిసరి నేను వెళ్ళి అటు ఇటు చూడకుండా కేవలం లైట్ వేసుకుని బాత్రూమ్ కట్టడం వైపే చూసుకుంటూ లోపలికి వెళ్ళి నా పని నేను ముగించుకుని మళ్ళీ బయటికి వచ్చి తలుపులు వేస్తూ అప్పుడు ఒకసారి తలెత్తి చూశానండి. అనుకోకుండా చూసేసరికి ఈసారి ఆ 4 ఆకారాలు మా ఇంటి వైపుకి, అంటే బాత్రూమ్ వైపుకి తిరిగి అవతల సైడ్కి వచ్చాయన్నమాట. వీధి వైపు కాదు, పెరటి వైపు. అక్కడ ఒక చిన్న పాడుపడిపోయినటువంటివి ఒక చిన్న గోడ లాంటిది ఉండేదండి. అక్కడ ఇల్లు కడతారని అనుకునేవారు. ఆ గోడ మీద 4 ఆకారాలు కూర్చుని చేతుల్ని కాల్చుకుంటూ, అంటే కాలుతున్న చేతులతోటి నాకేమో ఇలా చేతులు ఊపి, ఒక 2 దెయ్యాలేమో చేతులు ఊపుతుంటే, ఒక 2 ఏమో రా అన్నట్టుగా చేతులు ఊపుతున్నాయండి. చేతులు ఊపుతుండేసరికి పడిపోకుండా నిలదొక్కుని ఒక్కసారి ఉదుటన పరిగెత్తుకొని గెంతుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాను నేను. ఆ హడావిడిలో మీకు అర్థమైపోయి ఉంటుంది, నా ఎడంకాలి కోరు బద్దలైపోయింది, గట్టుకు తగులుకుని బద్దలైపోయి లోపలికి వచ్చేసి తలుపు వేసుకోమని ఒకటే ఏడుపండి. నా ఏడుపుకి మా అమ్మ నాన్న వచ్చారు. మళ్ళీ ఏమైంది, అమావాస్య అయ్యేసరికి దీనికి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మళ్ళీ అన్ని కాళ్ళు కట్టుకట్టి అని చేసి మా అమ్మ నాతో పాటు ఆ రోజు సాయం ఉన్నారు. ఇది జరిగిన తర్వాత మాత్రం మా నాన్నగారు ఊరుకోలేదండి. ఆ తర్వాత ఆ కాలనీలో ఉన్నటువంటి రామాలయం పూజారి గారికి ఈ విషయం అంతా చెప్పి ఇది జరగకుండా ఏదైనా చేయించమంటే ఆయన తగిన పరిహారాలన్నీ చేసి పూజా కార్యక్రమం నిర్వహించి
తగిన పరిహారాలు చెల్లించి అన్నీ అయిన తర్వాత నాకు రక్ష ఒకటి తయారు చేసి, ఒక ఆంజనేయ స్వామి ఉపాసకులు ఒకళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి రక్ష తయారు చేయించి నాకు మెడలో కట్టించి నన్ను ఒక 3 అమావాస్యల పాటు చెయ్యమని ఒక పరిహారం చెప్పారండి. అది చెప్పిన తర్వాత నేను నా చేత ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళు ఇంట్లో ఆ పరిహారాన్ని జరిపించారు. అది అయిన తర్వాత తిరిగి ఈరోజు వరకు నేను అదే కుషాయిగూడలో మరో ఏరియాలో ఉంటున్నాను, కానీ నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ నాకు లేవండి. అదృష్టవశాత్తు నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు వచ్చిన సంబంధం కూడా ఇక్కడిదే కావడం, నా హస్బెండ్ కూడా ఇక్కడే కంపెనీలో పనిచేస్తూ ఉండడం వల్ల, పుట్టిన దగ్గర నుంచి నేను ఇదే హైదరాబాద్లో ఉంటూ ఉండడం వల్ల నాకు మరి ఇంకా కొత్తగా ఏమీ లేదు. కాకపోతే నేను చిన్నతనంలో ఆ రోజుల్లో చూసినటువంటి ఆ దెయ్యాల మీటింగు ఇప్పటికి కూడా నేను మర్చిపోలేనండి. నాకు ఎంత కష్టంగా అనిపిస్తుందంటే తలుచుకుంటే, అవి ఎందుకలా మనుషుల్ని భయపెడతాయి అనేది నాకైతే తెలియదు, కానీ ఇష్టంగా దెయ్యాల సినిమాలు దెయ్యాల కథలు చూసేదాన్ని. ఈ పిశాచాల మీటింగు దెయ్యాలో పిశాచాలో నాకు తెలియదు, కానీ వాటి మీటింగు చూసిన తర్వాత ఈరోజు వరకు కూడా నేను చాలా తగ్గించేశాను. దెయ్యాల సినిమాలు చూడడం కానీ అటువంటివి చేయటం కానీ, అంటే వెళ్ళటం కానీ తగ్గించేశాను. కథలు చదవడం కూడా తగ్గించేశాను. కానీ సిటీవీ హర్రర్ స్టోరీసు చెప్పడం, ఆడియో స్టోరీసు, తర్వాత మళ్ళాను వీడియో స్టోరీసు, ఎక్స్పీరియన్సెస్, అబ్రాడ్ ఎక్స్పీరియన్సెస్ సిటీవీలో చూస్తున్న తర్వాత, చంద్రజ గారు చెప్తున్నవి చూస్తున్న తర్వాత నాకు మళ్ళీ నా పాత ఎక్స్పీరియన్స్లన్నీ గుర్తుకొచ్చి ఇది బాగా టెరిఫైయింగ్గా అనిపించి దీన్ని అందరితోటి షేర్ చేసుకోవాలి అని అనిపించిందండి. ఎందుకంటే నేను రియల్గా అనుభవించినటువంటి ఆ టెర్రర్ని నేను మీ అందరితో కూడా కలిసి షేర్ చేసుకోవాలి, పంచుకోవాలి అని అనిపించిందండి. నేను ఛానల్ పెట్టిన రోజు నుంచి నేను సిటీవీ ఛానల్ సబ్స్క్రైబర్నండి. మా హస్బెండ్ నేను కూడా ఒకళ్ళకొకళ్ళు ధైర్యం చెప్పుకుంటూ రాత్రుళ్ళు ప్రతి సాటర్డే సండే కోసం మేము చాలా ఎక్కువగా ఎదురు చూస్తాము. ఇద్దరం కలిసి ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఇవి స్టోరీస్, మేడం చెప్పే స్టోరీస్ వింటూ ఉంటాము. హర్రర్ జర్నీ వీడియోస్ రాత్రి చూస్తామండి, మార్నింగ్ అవ్వదు మాకు, రాత్రి చూస్తూ ఉంటాము. సో ఈ వీడియోని ప్రసారం చేయడానికి, అంటే వీడియో కాదండి, నేను చేసిన దాన్ని, అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని ఆడియో స్టోరీ రూపంలో తమ ఛానల్లో ప్రసారం చేయడానికి యాక్సెప్ట్ చేసినందుకు, ప్రసారం చేసినందుకు, నా పర్స్పెక్టివ్లోనే స్టోరీని చేసి నాకు వినిపించినందుకు సిటీవీ హర్రర్ స్టోరీస్ అండ్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ 2 ఛానల్స్కి నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నానండి. సో థ్యాంక్స్ టు చంద్రజ మేడం గారు. ఇక ఈ కుషాయిగూడలో దెయ్యాల మీటింగు మీకు నచ్చిందని, నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీరు కూడా థ్రిల్ ఫీల్ అయ్యారని అనుకుంటూ, మీరు కూడాను, నేను లైక్ చేస్తాను, మీరు కూడా లైక్ చేయండి. అట్లాగే నేను మా ఫ్రెండ్స్కి షేర్ చేస్తాను, మీరు కూడా షేర్ చేయండి. మంచి మంచి విషయాలు చెప్తున్న ఛానల్స్ని మనం ఎంకరేజ్ చేయాలని నా ఉద్దేశం అండి. సో మరొకసారి ఛానల్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ నమస్తే అండి.